హలో అండి, వెల్కమ్ టు నిలోషా డైరీస్. సో ఈ రెసిపీ కోసం మనం ముందైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. అవి వచ్చేసి ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపలు, అలాగే అటుకులు, అలాగే మిరపకాయలు, కొంచెం ఉప్పు, డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్. సో ఫస్ట్ అయితే మనము ఈ అటుకుల్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని పెట్టుకోవాలండి. అలాగే పచ్చిమిరపకాయల్లో కొంచెం ఉప్పు వేసి దాన్ని కూడా పేస్ట్లా చేసి పెట్టుకుంటున్నాను నేను. మీకు ఇష్టము అయితే ఇవి పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు. సో తర్వాత మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం కదా బంగాళదుంపలు, వాటిని స్కిన్ తీసేసి నేనైతే ఒక చిన్న బౌల్లోకి ఇలా తురుముకుంటున్నాను అండి. లేదు అనుకుంటే డైరెక్ట్గా కూడా మీరు ఆ బంగాళదుంపల్ని చేత్తో మ్యాష్ చేసి వేసేసుకోవచ్చు. తురుముకోవడం వల్ల చిన్న చిన్న ముక్కలు లాంటివి ఏమైనా ఉంటే అడ్డం రాకుండా ఉంటాయని నేను తురుముకుంటున్నాను అండి. తురుముకొని ఇప్పుడు అలా చేత్తో మెత్తగా పేస్ట్లా చేసి పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు మనం దానిలో పౌడర్గా చేసి పెట్టుకున్న అటుకుల్ని వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలని కూడా వేసుకోవాలి. మీకు కొత్తిమీర ఇష్టం ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని అందులో ఒక చిన్న ఉండలాగా ఇలా ముద్దలా తయారు చేసుకోవాలన్నమాట. సో దాని తర్వాత అందులో నుంచి మనం ఒక చిన్న ఉండ తీసుకొని అలా ఫస్ట్ ఒక రౌండ్లా చేసుకోవాలండి, రౌండ్ బాల్ లాగా. తర్వాత వచ్చేసి మనం సిలిండ్రికల్ షేప్లో కొంచెం ఫాస్ట్గా తిప్పాము అంటే సిలిండ్రికల్ షేప్లోకి వస్తుంది కదా. సో దాని తర్వాత ఇప్పుడు మనకి కొంచెం పొడవుగా తయారు చేసుకోవాలండి ఫింగర్స్ కోసము. అలా సన్నగా రుద్దుకుంటూ ఉంటే మనం మెల్లగా రుద్దితే కొంచెం సన్నగా అవుతూ ఉంటుంది కదా. మనం గట్టిగా రుద్దేసామంటే విరిగిపోతుందండి. గట్టిగా రుద్దకూడదు, మెల్లగా రుద్దుకోవాలి. అలాగే బాగా లావుగాను కాదు, అలా అని బాగా సన్నగాను కూడా కాదు, మీడియం సైజులో చేసుకుంటే మనకి చూడడానికి బాగుంటుంది అండ్ తినడానికి బాగుంటుంది. అలాగే లావుగా చేసేసామంటే తొందరగా ఫ్రై అవ్వదు, ఉడకనట్టు ఉంటుందన్నమాట. అందుకని అలా మీడియం సైజులో చేసుకోవాలి. సో దాని తర్వాత నేను ఒక పిజ్జా కట్టర్తో కానీ లేకపోతే నైఫ్ ఉంటుంది కదా, నైఫ్తో కానీ సన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. మనకు కావాల్సిన సైజు తీసుకోవచ్చు. అలా ఎన్ని కావాలంటే అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇవైతే ఫింగర్స్ అండి, పోహా ఫింగర్స్. తర్వాత కట్లెట్స్ కోసము అలాగే ఒక చిన్న ముద్ద తీసుకొని రౌండ్గా చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే పగుళ్ళు అవి రాకుండా ఉంటాయి అనేసి ఫస్ట్ రౌండ్ చేసుకుంటున్నాము. దాన్ని మనం ఒత్తితే అలాగా కట్లెట్లా అయిపోతుంది కదా. సో దాన్ని కూడా కొంచెం సన్నగా చేసుకోవాలి. మరీ మందంగా చేసుకున్నాం అంటే వేగదు అది, అందుకోసము. సో అట్లా చేసేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ పెట్టుకొని ప్యాన్లో అది వేడవ్వగానే మనం చేసుకున్న ఫింగర్స్ని వేసుకోవాలండి. ఎన్ని సరిపోతే అన్నీ వేసుకోవాలి. ఎక్కువ వేసేస్తే మళ్ళీ ఒకటిదానికొకటి అంటుకుపోతాయి అన్నమాట. సో తర్వాత కొంచెం వేగాక సెకండ్ సైడ్ తిప్పుకుంటాం కదా మనము, అలాగా రెండో సైడ్ కూడా టర్న్ చేసుకున్న తర్వాత అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలాగా. సో వాటిని నేనైతే ఒక పక్కన ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. సేమ్ ఇలా ఇవి ఎలా అయితే ఫ్రై చేసుకుంటున్నామో కట్లెట్స్ కూడా అంతే అండి. కట్లెట్స్ కూడా కొంచెం సన్నగా చేసుకోవడం వల్ల తొందరగానే ఫ్రై అయిపోతాయి, మరీ మందంగా చేసుకోకూడదు. సో వాటిని కూడా సైడ్ ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఇందులో సాస్ వేసుకొని తినొచ్చు, అలాగే ఇది బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు, స్నాక్గా కూడా తినొచ్చు. ట్రై చేసి చూడండి.